ప్రజా పిలుపు న్యూస్కి స్వాగతం. పటాన్ చెరువులో 12 కోట్ల రూపాయలతో ఇండోర్ సబ్ స్టేషన్ నిర్మాణ పనులను ప్రారంభించిన పటాన్ చెరువు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా ప్రజలకు న్యాయమైన విద్యుత్ అందించాలన్న సమున్నత లక్ష్యంతో నియోజకవర్గ కేంద్రమైన పటాన్ చెరువు పట్టణంలో 12 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో 33/11 kV ఇండోర్ సబ్ స్టేషన్ నిర్మాణం చేస్తున్నట్లు పటాన్ చెరువు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. సంగారెడ్డి జిల్లా పటాన్ చెరువు డివిజన్ పరిధిలోని బ్లాక్ ఆఫీస్ ప్రాంగణంలో 12 కోట్ల రూపాయలతో నిర్మించి తలపెట్టిన 33/11 kV ఇండోర్ సబ్స్టేషన్ నిర్మాణ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఉమ్మడి మెదక్ జిల్లాలోనే మొట్టమొదటిసారిగా పటాన్ చెరువు పట్టణంలో ఇండోర్ సబ్స్టేషన్ నిర్మాణం చేస్తున్నామని తెలిపారు. పాషమైలారం నుండి నేరుగా నూతన సబ్స్టేషన్కి ప్రత్యేక లైను వేయడంతో పాటు పటాన్ చెరువు, రామచంద్రపురం పట్టణాలకు నాణ్యమైన విద్యుత్ అందుబాటులోకి వస్తుందని తెలిపారు. అమీన్పూర్ మున్సిపల్ పరిధిలోని ఐలాపూర్లో 100 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో 132 kV సబ్స్టేషన్ నిర్మాణానికి ప్రభుత్వం అనుమతులు మంజూరు చేసిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పటాన్ చెరువు ఎంపీడీఓ యాదగిరి, విద్యుత్ శాఖ ఏడీఈలు సంజీవ్, నాగరాజు, రవికాంత్ రెడ్డి, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ విజయ్ కుమార్, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు నరసింహారెడ్డి, సీనియర్ నాయకులు గూడెం మధుసూదన్ రెడ్డి, నివర్తి దేవ్, అంతిరెడ్డి, అంజిరెడ్డి, గోపాల్ రెడ్డి, షకీల్, ఐలేష్, హమీద్, బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఈ ప్రాంత వాసులకు పటాన్ చెరువు నియోజకవర్గంలో ఉన్న కాలనీస్ బాగా విపరీతంగా పెరగడం జరుగుతూ ఉంది. గ్రేటర్ కమ్యూనిటీస్ రావడం జరుగుతూ ఉంది. అపార్ట్మెంట్ కల్చర్ రావడం జరుగుతూ ఉంది. విల్లాస్ రావడం జరుగుతూ ఉన్నది. డే బై డే పాపులేషన్ పెరుగుతూ ఉంది. కాబట్టి కరెంటు మీద పర్సనల్గా ఫోకస్ చేసి ఇక్కడ పటాన్ చెరువు, సింఫోనీ, అలాగే రామేశ్వరం బండ, బచ్చిగూడెం, మన చక్రపురి కాలనీ, అమీన్పూర్, అలాగే ఐలాపూర్, తెల్లాపూర్, బీరంగూడ, ఇవన్నీ ఇక్కడ సబ్ స్టేషన్ ఎక్కడెక్కడ సెట్ చేసి కరెంటు లోపం లేకుండా ఈ ప్రాంతాన్ని ముందుకు తీసుకోవడం జరుగుతూ ఉన్నది. పూర్తి స్థాయిలో ప్రజలు వాటర్కు కరెంటు దగ్గర కనెక్టింగ్ ఉంటుంది. అయస్కాంతం ఎందుకు ఎంత దగ్గర ఉంటారో అట్లా లింక్ అయి ఉంటుంది. కాబట్టి ఈ వాటరు కరెంట్ అనేది ఇబ్బంది లేకుండా సమకూర్చడానికి ప్లాన్ సిద్ధం చేసుకొని ఫ్యూచర్ ప్లాన్ కోసం ఇబ్బంది లేకుండా ముందుకు పోతూ ఉన్నాం. తప్పకుండా ఈ ప్రాంత వాసులకు కరెంటు కానీ, వాటర్ కానీ, రోడ్లు కానీ, డ్రైన్లు కానీ, మౌలిక వసతులు ఎక్కడికక్కడ కూర్చి ప్రజలకు ఇబ్బంది లేకుండా చూసుకునే బాధ్యత మా పైన ఉంది. కానీ పూర్తి స్థాయిలో సమకూర్చి ముందుకు వెళ్తూ ఉంటాం. ఇది పూర్తిగా ఈ ప్రాంత ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాల్సిందిగా అనుకుంటూ 12 కోట్ల రూపాయలతో ఈరోజు మనం దాన్ని ఫౌండేషన్ వేసుకోవడం, ముందుకు పోవడం జరుగుతూ ఉంది. కాబట్టి అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ.